మహారాణి, ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? అవును, ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నది. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. ఏమిటా వచ్చారని మాట? మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏమీ అనదు. రండి. విసిగించకండి. అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది. చల్లటిగా ఉందా? పన్నీరు చల్లనా? కడతలు రాయినా? మీరు వెళ్ళండి, దాని అంతా తగ్గిపోతుంది. నిజమైన తల్లపి అయితేగా. ఏమిటి? నేనే అబద్ధం ఆడుతున్నాను. అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, శ్రీవారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మా. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు, మంత్రి గారు, ఈ నాటకం కట్టిపెట్టండి, లేకపోతే కొంప మునుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పట్టారేమో. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కత్తి మీద సాగు చేస్తున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఉన్నాను. ఆ పతివ్రత నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిజం చెప్పేయాల్సి వస్తుంది. రాజా, నా మాట వినండి మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలక ముందే మనం మేలుకోవాలి. ఒక వంక ప్రతాప్ కూడా నన్ను వేసుకున్నా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, యువరాజును వెంటనే ఇక్కడ జరిపించగలిగితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఇప్పుడు నాకు వెళ్ళినది, లేకపోతే ప్రమాదం తప్ప. సరే, వెళ్తాను. అమ్మా, ఏమే మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రిపూట రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట జారావా దేవుడి మన చేస్తాను. జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు. ప్రభువులు కోలుకుంటున్నారు. ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే. ఏమిటి? ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడా? అవును ప్రభు, వెంటాడి చూసి వచ్చాను. ఎందుకు వెళ్ళుంటాడా? స్పృహ లేనట్టుంది. ఇక్కడొక జయంతు, అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ? తమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే ఈ ప్రాణాలు తక్కువ. క్షమించండి, వీరే యువరాజా వారు. మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా, అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి. చాలా శ్రమ పడుతున్నారు. అవధాని, మా అనుమానం అక్షరాలా నిజమై ఇదంతా ముసలినక్క ఆ బికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, తన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి,
వెంటనే జయంతుని లోహదుర్గం చేర్చు. అప్రమత్తుడమై ఉండాలి. చెప్తా. చూస్తావే, బండిలో చేస్తాను. అందరూ బయలుదేరండి. ఓ, ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నాను. ఎంతో నిస్పృహపడ్డాను. రాధ, మహారాణి, మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది. మందిరానికి వెళదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధ? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకోండి. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూసి నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరిం పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాదు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా తనలో కంట చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు. నా నీడంటేనే ఆశ్రయించుకుంటున్నారు. లలిత, నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాం. అబ్బాయితో నేను మాట్లాడతానులేమ్మా. వద్దయ్యా, వద్దు. నీకు తెలీదు, నువ్వు ఊరుకోలేదు. ఊరుకో. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళానమ్మా. నాకు తెలుసు ఆ రాజకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది.
నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలు లేదు. అమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? అమ్మా, నీ పాదాలకి చెప్తున్నానమ్మా. నీ కోడలు మహాపతి, అతి ఉత్తమురా. ఆమెచ్చే నాకెంతో గౌరవం. అమ్మా, నీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. నాయనా, నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క కొడుకుకే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయనా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. అమ్మా, చెప్పలేనమ్మా, చెప్పలేను. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుస్తుంది, త్వరలోనే మీకు తెలుస్తుంది. మంత్రి గారు, మంత్రి గారు, ఆలస్యం చేసామా? కార్యం చేయమించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారేసరికి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిరలో పోకలా ఉంది. అంటే అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటీలకు నాటకం ఆడలేదు. మహారాజును వెంటనే తీసుకుని రావాలి. రాజా, పదండి. ఇదిగో ప్రమాదం జరిగింది. యువరాజు కూడా మాయమయ్యారు. వైద్యులు ఇదే ప్రతాపే చేసుంటాడు. మన గుట్టు పసిగట్టాడేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుంటే ఇక్కడే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచుంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలసినట్టున్నాయి. విశ్రాంతి తీసుకుని వెళ్దాం. ఏం బుల్లెమ్మ, ఎత్తుకుంటే గుంపుకొచ్చినావు? చదువు చూడాలా, పూసలు కావాలా, ఏం కావాలో చెప్పు. మళ్ళా అవన్నీ ఏ వద్దు కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి. సహాయం బుల్లమ్మ, అదిగో చూసావా, ఆ బండిలో ఒక ఆయన్ని భటులు బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆయన్ని విడిపించాలి. అమ్మ బాబో, రాజభటులు వల్లకుంటారు. బుల్లమ్మ కొట్టుకొట్టి చంపి ప్రాణాలు తీసేతురు. అలా అనక్కబ్బా, మీకు పుణ్యం ఉంటుంది. పాపం ప్రాణాపాయంలో ఉన్నారు. ఎలాగైనా మీరే రక్షించాలి. ఎడమ్మకి ఆడకూతురు. చూద్దాం చూద్దాం, నువ్వేం దిగాలు పడకు.
మహారాజా యువరాజు గారు లేరే? ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెతుకుతాం పదండి. ఏమిటన్నారు? దారి తెప్పొచ్చాం. విశ్రమించడానికి కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. రే కొలదా లోపలికి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గది ఏదైనా చూపించరా. చెప్తాం దయచేసి. రామ్ 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 రామ్. ఇదిగో ఆ 3వ గదిలో నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టపడు. మీ మేలన్నటికీ మర్చి. అలా అనకండి మహారాజా. మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళమో ఏమో. దయచేసి గణపతి గారు లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే పంపిద్దాం అనుకుంటున్నాను. లెక్కలు కాదయ్యా మాకు కావాల్సింది. 2 ఖైదీల్లా తప్పించుకొచ్చారు. ఇక్కడికి వచ్చారా అని. ఖైదీలా? ఇక్కడ ఎవరు రాలేదండి. ఒక ఆడదే మగాడు. ఆడది మగాడు ఉండదు. అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మగాడి అంటావురా? చెప్తాం. భార్య భర్తలు అనుకుంటానండి. అనుమానంగా ఉంది. అదిగోనండి ఆ గదిలోనే ఉన్నారు. పారిపోవడానికి కూడా దారి లేదు. ఇవన్నీ నేను కోటకి తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఇక్కడ బంధించి ఉంచారు. పట్టి భద్రంగా కోటకి తీసుకుంటండి. వెళ్ళండి. మూర్ఖులారా, ముందు కట్లు ఇప్పుడు దుస్తునివ్వండి. వాళ్ళను వెంటాడి బంధించాలి. దుర్మార్గుడా, నన్ను గురించి ఎవరు అనుకున్నావు? అదంతా మాకు అనవసరం. ఇప్పుడు మీరు మాకు బందీలు. మర్యాదగా లొంగకపోతే మీ ప్రాణాలు మీకు తక్కువ. మహారాజా ఇది ఆవేశానికి సమయం కాదు. ఈ పిల్లలు తీసుకెళ్లి ప్రతాపరుద్రుల వారికి అప్పగించండి. యువరాజు గారు లోహకరంలో సురక్షితంగా ఉన్నారని మనవి చేయండి. అనిలం గారు ఏమిటలా తేరిపారు చూస్తున్నారు? ఏమీ లేదు. తమ్ములం గారి పద్ధతి అంతా తారుమారుగా ఉంది అని. తారుమారా అంటే? ఏమీ లేదు. తమ్ములం గారికి ఈ దుస్తులు, ఈ ఆభరణాలు, ఈ వ్యవహారం అంతా క్రొత్తగా, అదే వింతగా ఉంది అని. అవునవును, పట్టాభిషేకం అయినప్పటి నుంచి అంతా వింతే, తారుమారైంది. అన్నలం గారు ఒక్కసారి మహారాజు కావటం అంటే మాటలా? ఏమిటి విశేషం? ఎలా దయచేశారు? ఏమీ లేదు.
ఈనాడు మీకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాం. ఓహో, చాలా సంతోషం. ఏదైనా విష ప్రయోగం? పరిహాసానికన్నాను. మీ మనస్సు నాకు తెలీదు. నీ నాటకం నాకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు. ఇదిగో, ప్రాణాల మీద ఏమాత్రమైన ఆశ ఉంటే ఎలా వచ్చావో మర్యాదగా అలా వెళ్ళి నిన్ను నేను క్షమిస్తాను. యువరాజును ఎక్కడ దాచావు చెప్పు. నీకు నేను ప్రాణదానం చేస్తాను. అది తెలుసుకోవడం నీ తరం కాదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. యువరాజు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్ఠింపజేయకపోతే నేను రాజానే కాదు. ఈలోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను ఉరికంబం ఎక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. చెయ్యి. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరుముతాను. చూడు రాజా, మనలో మనకెందుకీ కొట్లాట. నీకెంత ధనం కావాలో కొనుక్కు, నేనిస్తాను. మర్యాదగా వెళ్ళి. ఈ కాళ్ళ బేరం మన దగ్గర కాదు. యువరాజును తెచ్చి అప్పగించందే మనం ఇక్కడి నుంచి కదవం.